అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకమైనటువంటి ధర్నాలు, పికెటింగ్లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీలలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది తెలంగాణే కాదు, భారతదేశానికి సుపరిచితమైనటువంటి యూనివర్సిటీ. అనేక ప్రజాస్వామిక సామాజిక ఉద్యమాలకి, విప్లవ ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సోషలిజం, ఇతర అనేక అంశాలపైన చర్చలు నిరంతరం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళే అనేక మంది చాలా ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యూనివర్సిటీలో అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి, తమ నిరసన గళాన్ని వినిపించాలనుకుంటే ఇట్లాంటి సర్క్యులర్లు తీసుకొచ్చి విద్యార్థుల గొంతులను నిలివేసేటువంటి పనిని ఈరోజు సర్క్యులర్ రూపొందించారు. తక్షణమే ఆ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ సర్క్యులర్ వచ్చింది. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా సంఘం పెట్టుకునే హక్కులు ఇచ్చింది, సమ్మె చేసే హక్కులు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛలు ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించింది. మరి ఈరోజు విద్యార్థులు తమ భావాలను వ్యక్తం చేయడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో సర్క్యులర్స్ ఇస్తే ఇది నియంతృత్వ పాలన కిందికి వస్తారు తప్ప ప్రజాస్వామిక పాలన కిందికి రాదు. అందుకనే తక్షణమే యూనివర్సిటీకి ఇచ్చినటువంటి సర్క్యులర్ను ఉపసంహరించాలని KVPS డిమాండ్ చేస్తున్నది. అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి KVPS సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నది. రాబోయేటువంటి రోజులలో ఈ సర్క్యులర్ ఉపసంహరించేంత వరకు విద్యార్థుల పోరాటంలో ఉండాలని మీ అందరికీ KVPS బాధ్యతగా నిలబడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఒక గ్యారెంటీ ఇచ్చారు. ఏంటి ఆ గ్యారెంటీ అంటే, గత ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగించింది, ధర్నా చౌకులు ఎత్తేసింది, ధర్నా చేసిన వాళ్ళపై దాడి చేసింది, పోలీసు లాఠీ చార్జీలు జరిగినాయి. కానీ మా ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని పరిణమితం చేసేటువంటి పని చేస్తాము, 7వ గ్యారెంటీగా స్వేచ్ఛ, సమానత్వాన్ని, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడతామనేటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ చూస్తే ప్రజాస్వామ్యం కూలి చేయబడి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే ఈరోజు విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆ సర్క్యులర్ తక్షణమే ఉపసంహరించాలని KVPS డిమాండ్ చేస్తుంది. మరొకసారి విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని KVPS సంపూర్ణంగా బలపరుస్తుంది, మద్దతునిస్తుంది, అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.